దేశ రాజకీయాలు, ఈ రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాల్లో ఒక చరిత్ర గల కుటుంబం రాజకీయాల్లో ఉన్నది, ఎథిక్స్ తోటి ఉన్నది అని ఎవరయ్యా అంటే అది రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము త్యాగాల కుటుంబం అని ఎవరమైనా ఒప్పుకోవాల్సిందే, కొందరికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సిందే. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న క్రమంలో కోటీశ్వరు లక్షల కోట్ల ఉన్న మోతీలాల్ నెహ్రూ గారు స్వాతంత్ర ఉద్యమం కోసం మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వం నెహ్రూ గారికి వారికి ముందు పెట్టి వాళ్ళ ఆస్తులు ఈస్తులు దారదత్తం చేసే చరిత్ర రాహుల్ గాంధీ గారి ముత్తాతలు తాతలు వాళ్ళ తండ్రుల చరిత్ర ఉంది. ఆ చరిత్రని కేసీఆర్ గారు నోరు రానంత మాత్రాన పోదది. ఎందుకు కేసీఆర్ గారు ఇంత పెద్ద అనుభవజ్ఞుల రాజకీయ నాయకుడిగా మీరు ఎందుకు నోరు జారుతున్నారు, ఎందుకు తొందరపడుతున్నారు, ఎందుకు టెంప్ట్ అవుతున్నారు? సంచులు ఎవరు మోయలేదు? కాంగ్రెస్ వాళ్ళు మోస్తున్నామా? టీఆర్ఎస్ మోయలేదా? ఎక్కడెక్కడ మోసారు సంచులు? ఎక్కడెక్కడ నన్నడికి వేశారు? ఎక్కడెక్కడ మోయలేదు సంచులు? వాళ్ళు ఎక్కడెక్కడ పంపించారు? స్టేట్లు చెప్పారు. మహారాష్ట్ర పంపించారు, తమిళనాడు పంపించారు, పశ్చిమ బెంగాల్ పంపించారు, కర్ణాటక పంపించారు. ఆయన ఎవరు ఇంకొకైనా? ఢిల్లీ కేజ్రీవాల్ పంపించారు, ఒరిస్సాకు పంపించారు, పంజాబ్ పంపించారు. ఎవరైనా జాగిరని ఇన్ని సంచులు పంపించారు మీరు? ఎక్కడి సంచులు ఇవన్నీ? మనము కేసీఆర్ గారు ఒక అనే ముందు ఒక బురదల రాయి, ఒక గుర్తులో రాయి అంటే నీకెన్ని రాళ్ళు పడితే అది చూసుకో. ఆరేడు రాష్ట్రాలకు పంపించినావు సంచుల మీద సంచులు. అన్నమా మేము ఎప్పుడన్నా? అదే నడుస్తుంటాయి ఇవన్నీ. నేనేమంటున్నంటే అసెంబ్లీకి వాళ్ళ పిల్లలు అడిగే ప్రశ్నలు జవాబు చెప్తలేకపోతున్నాడు కేసీఆర్ గారు అంటారు కదా. నేనేమంటున్నంటే అసలు కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు పోతలేడు? లేదు, సీఎం రేవంత్ రెడ్డి భయపడిపోతలేడు. ఈరోజు కేసీఆర్ గారు అసెంబ్లీకి పోతలేడు అని అంటే ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి ఆయన భయానికే పోతలేడు. ఇది నిజమే కదా. కేసీఆర్ని ఆడగడుగుతాడు అని భయం ఉంటుంది. ఏముంటుంది? కేసీఆర్ గారిని ఏమంటాడు? ఏమైనా కడుగుతాడు కదా, ఈయన కూడా ఊకోడు కదా. ఏమైనా ఇప్పుడు సపోజ్ చెప్తాము, ఏమి మీరు పథకాలు కొన్ని అయితలేవని అనుకో, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అడిగిననుకో కేసీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డిని అడిగిననుకో, అప్పుడు ఏమంటాడు? ఉన్నాయని నువ్వే నాకపోయినావు కదా, నన్ను ఏం చేయమంటావు అంటాడు. ఏం జవాబు చెప్తాడు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు?